సాయిరామ్. చాలా గమ్మత్తైన క్వశ్చన్ ఇది. అంటే కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, గురుగారు వాస్తు చెప్పే వాళ్ళు కాషాయ వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నారు, అంటే పెద్ద గురువులాగా వేషాలు వేసుకుంటున్నారు ఎందుకు? నిజంగా గమ్మత్తైన క్వశ్చన్ ఇది. నేను కూడా గమనిస్తున్నాను. చాలామంది, అఫ్కోర్స్ నేను కూడా కండువా వేసుకున్నాను. నేను కాషాయ వస్త్రాలు మాత్రం వేసుకోలేదు. అంటే బహుశా నేను అనుకునేది ఏంటంటే, వాస్తుశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఆయుర్వేదం ఇవన్నీ కూడా ఒక స్పిరిచువల్గా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా పూజ, మంత్రం, జపంతో సంబంధమైన శాస్త్రం ఇది. ఈ శాస్త్రాలు చెప్పే వాళ్ళకి పూజ, మంత్రం, జపం అన్నీ ఖచ్చితంగా అవసరం. అప్పుడే ఆ ఇంట్యూషన్ అనేది ఉంటుంది. ఆ సిక్స్ సెన్స్, ఆ ఇంట్యూషన్ అనేది అవసరం దీనికి. అవన్నీ ఎలా వస్తాయంటే, అంటే జన్మతా వస్తాయి అవి. అందరికీ శాస్త్రం తెలిసి ఉంటుంది, పుస్తకాలు చదివితే అందరికీ తెలిసి వస్తుంది. కానీ కొంతమంది మాత్రమే కన్సల్టెంట్గా మారుతారు. అంటే ఆ ఇంట్యూషన్ అనేది జన్మతా వస్తుంది. దానికి బాగు చేసుకోవడానికి కొంచెం పూజ, జపం అన్నీ అవసరం. కొంచెం ఆ స్పిరిచువల్ టచ్ అనేది అవసరం. నేను అనుకునేది ఏంటంటే, బహుశా మెడలో మాలలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కొంచెం అటైర్ మార్చుకోవడం అంటే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉంటుంది కదా. పోలీస్ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఎస్ఐ వాళ్ళకి, సిఐకి ఒక డ్రెస్ కోడ్, మిలిటరీ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్. ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉంటుంది. దాన్ని బట్టే మనం గుర్తుపడతాం, ఓహో ఇతను ఇదే అని. డాక్టర్స్కి ఒక వైట్ కోట్ వేసుకుంటారు, అప్పుడే మనం డాక్టర్ స్టెటస్కోప్ వేసుకుని డాక్టర్ అనుకుంటాం. అంటే అది వేసుకుంటే కానీ వాళ్ళకి ఆ లోపల నుంచి ఆ ఇన్స్పిరేషన్ అనేది రాదు. రావడానికి అలా కొంచెం వేషం మారుతూ ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. కానీ కొంతమంది ఏమడుగుతున్నారంటే, కాషాయ వస్త్రాలు వేసుకుంటున్నారు ఎందుకు వాస్తవాలు? మరి అంటే సన్యాసి అయిపోయాడా? ఇది గమ్మతే అనే క్వశ్చన్. వాస్తు మార్పులు చేసుకోవడానికి, జీవితంలో సుఖపడడానికి, అన్ని విధాల టోటల్ ప్రాస్పారిటీ, అష్ట ఐశ్వర్యాలతో సుఖపడాలి. సన్యాసికి ఏం అవసరం? అవన్నీ అవసరం లేదు కదా. కాషాయ వస్త్రాలు ఎందుకు వేసుకుంటారు? సన్యాసం పుచ్చుకుంటే. సన్యాసం పుచ్చుకునే వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, అతీతంగా ఉండాలి అనేది వాళ్ళ డౌటు. కాబట్టి ఏంటంటే, అలా వేసుకుంటే కొంచెం వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుందేమో, అంతేగాని సన్యాసులు మాత్రం కాదు. కొంచెం అటైర్ మార్చుకుంటే బాగుంటుంది అలాంటి వాళ్ళు. ఆ ఇన్స్పిరేషన్ రావాలంటే ఆ డ్రెస్ కోడ్ ఉంటేనే వస్తుంది అని నేను అనుకునేది ఉద్దేశం. సన్యాసం పుచ్చుకోవడానికి ఇంకేం అవసరం లేదు. అంటే ఆ రోజుల్లో వాస్తు అంటే రాజ్యాలు ఉన్నప్పుడు, రాజులు ఉన్నప్పుడు 100% వాస్తుగా వాడుకున్నారు. పురోహితుడు అంటే అపూర్వం యొక్క హితం కోరేవాడు. వాళ్ళకు ఒకలాంటి ఇల్లు కట్టుకోవాలని ఒక శాస్త్రం ఉంది. వాస్తుశాస్త్రంలో వాళ్ళకు ఒకలాంటి ఇల్లు అంటే పౌరోహిత్యం చేసేవాళ్ళు అలాంటి ఇల్లే కట్టుకోవాలి, అలాంటి ఇల్లు కట్టుకొని ఉండాలి అతను అని ఒక నియమం పెట్టారు. అంటే వాళ్ళంతా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, జనాలకి ఎప్పుడు కూడా హితం కోరేవాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరేమో అడిగినా అని చెప్పేవాళ్ళు. సో డబ్బు పైన ఆశ ఉండేది కాదు. మనం ఇప్పుడు కూడా బ్రాహ్మణుల ఇంటికి పిలిచి పూజ చేయిస్తే ఏం చేస్తాం? సాహిత్యం ఇస్తాం. అంటే ఉప్పు, పప్పు అన్నీ కూడా ఆకుకూరలన్నీ ఇస్తాం. ఎందుకంటే వాడికి భోజనం మనం సమకూరుస్తున్నాం, డబ్బుతో సంబంధం లేదు అక్కడ. అప్పుడు అతను నిస్వార్థంగా సేవ చేస్తాడు. అలాంటి నియమాలు పెట్టారు అక్కడప్పుడు. వర్కర్స్కి ఒక ఇల్లు, ఒకలాంటి ఇల్లు కట్టించి పెట్టారు. సో వాడు ఎప్పుడు కూడా వర్కర్గా ఉండేవాడు. సైనికులు ఒక ఇల్లు కట్టించి పెట్టాడు. సైనికులుగా ఉండేవాళ్ళు, అందరు కట్టప్పలే, ఇంకా ఫ్యామిలీ మొత్తం. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క, వైశ్యులు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఒకలాంటి ఇల్లు, వాళ్ళు అలాంటి ఇల్లు కట్టుకొనే ఉండాలి, అప్పుడే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. అంటే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలంటే వాళ్ళు ఉంటేనే వస్తుంది. అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది, ట్యాక్స్ కడతాడు. సో అంత బాగా వాస్తుశాస్త్రాన్ని వాడుకున్నారు అప్పుడు. మనం ఉదాహరణలు ఎన్నో ఇవ్వచ్చు. సో ఇప్పుడు అది కాలం చెల్లిపోయింది, దానికి రాజులు పోయారు. సో ఇప్పుడు అంతా పొలిటీషియన్స్, ఎక్కడ చూసినా అవినీతే. సో ఈ పొలిటీషియన్స్ అందరినీ కూడా అలాంటి ఇల్లు కట్టించుకుంటే
నిస్వార్థంగా సేవ చేస్తారు. అంటే వాస్తు అంతా 100%గా వాడుకోవాలి. ఎవరు వింటారు ఈ రోజుల్లో? ఇప్పుడు ఎవరు వినరు. ఇప్పుడు అందరికీ డబ్బు కావాలి. కాబట్టి అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళకి ఒక వాస్తు, వాళ్ళకి ఒక వాస్తు అని ఒక కారణం ఉంది కాబట్టి పెట్టారు. శూద్రులకు ఒక వాస్తు. శూద్రులు అంటే ఎవరు? వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ అని కూడా అనుకోవచ్చు. వర్కర్స్, లేబర్ కమ్యూనిటీ. ఒక రాజ్యం నడవాలంటే లేబర్ కావాలి కదా. అఫ్కోర్స్ ఇప్పుడు అంతా చదువుకున్న లేబర్, ఇప్పుడు ఈ రోజులు వేరే. సో అప్పుడు వాళ్ళు అంత బాగా వాడుకున్నారు వాస్తుశాస్త్రాన్ని. అంతేగాని ఇప్పుడున్న వాస్తు మనం 1% మనం వాడుతున్నాం. ఇప్పుడు అందరికీ ఎవరు చూసినా డబ్బు కావాలి. జనరేషన్ చేంజ్. ఇప్పుడు ఇది ఒక జనరేషన్ వేరే. ఇప్పుడు కాలానుగుణంగా మారాలి కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు కావాలి. అందరూ వాస్తు పాటిస్తున్నారు, అందరు డబ్బు సంపాదిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నారు. జనరేషన్ గ్యాప్ అంతే. సాయి రక్ష.